వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ కాకపోతే ఫ్రైడే ఎఫ్ఐ 21,000 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేసినట్టు. బట్ కాకపోతే వార్ పరంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సేమ్ టైమ్ వచ్చేసరికి ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనేది డిస్కషన్స్ మన ఇండియాలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ రోజు నుంచి నెక్స్ట్ కమింగ్ 4 డేస్ అయితే మాత్రం. బట్ ఏం జరుగుతుందనేది చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ టైమ్ గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్, బిట్‌కాయిన్ అప్డేట్స్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి ఇవన్నీ కవర్ చేసి మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగిన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. డౌ జోన్స్ అయితే 363 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయితే, నాస్డాక్ 55 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. యూఎస్ మార్కెట్స్ ఫ్రైడే పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ హోప్ ఒక్కటేనండి. అదేంటంటే ట్రంప్ ఇరాన్ తోటి నెక్స్ట్ 48 అవర్స్‌లో పీస్ డీల్ తీసుకోవడం కోసం డెసిషన్‌కి వెళ్తారు. మోస్ట్‌లీ పాజిటివ్‌గానే అది ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్‌పెక్టేషన్స్ రైజ్ అయినాయి. సో, దాంతో పాటు వీకెండ్ ఒకటి ఉండడంతోటి మేబీ మార్కెట్స్‌లో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయని నేను అనుకుంటున్నా. అందువల్లనే యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. ఈవెన్ అప్పటికి కూడాను ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అవుతున్నప్పటికీ కూడాను యూఎస్ సైడ్ నుంచి అంటే 24 అవర్స్ అప్పటికి అయిపోయింది. నెక్స్ట్ 24 అవర్స్‌లో ట్రంప్ సైన్ చేసేస్తారనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో యూఎస్ మార్కెట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. ఇన్‌ఫాక్ట్ యూరోపియన్ మార్కెట్స్ కూడాను మిక్స్డ్‌లో క్లోజ్ అయినాయి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. మేజర్‌గా జపాన్ మార్కెట్ 1% పాజిటివ్‌లో అయితే మాత్రం మనం ట్రేడ్ అవ్వడం చూడగలుగుతున్నాం. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే అంటే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్‌గానే క్లోజ్ అయినాయి. మరి ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే డౌ ఫ్యూచర్స్ ఏమో 50 పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో 168 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 23,725, మనకి నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఏమో 23,740 దగ్గర క్లోజ్ అయినట్టు కనపడుతుంది. బట్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 23,726, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్. గ్లోబల్ మార్కెట్స్‌లో ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కదా! అంటే అక్కడ నాస్డాక్ పాజిటివ్‌గా ఉంది. డౌ జోన్స్ కూడా పాజిటివ్‌గానే క్లోజ్ అయింది ఫ్రైడే. ఇక్కడ ఫ్యూచర్స్‌లో కూడానా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ నాస్డాక్ అయితే 167 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ ఎందుకు గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌లో చూపెడుతుంది. మేబీ సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఒకటి చెప్తాను. ఆన్ ఫ్రైడే ఎఫ్ఐఐ చూడండి ఆల్మోస్ట్ 21,105 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేశారు. డిఐ 16,764 క్రోర్స్ మార్కెట్‌లో బై చేశారు. లిటరల్లీ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ వల్ల నేను ఇంతకుముందు చాలా ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ వీడియోస్ చేశాను కదా! అంతకుముందు కూడా క్వార్టర్లీ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ అయ్యేది. ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ అయినేటప్పుడు ఎప్పుడు నిఫ్టీ ఇంతలాగా కరెక్షన్ అవ్వలే. అట్లా అని చెప్పేసి నేను స్టాక్స్ టు వాచ్ ఎన్‌డిడివి ప్రాఫిట్‌లో ఇచ్చిన లిస్ట్‌లో బ్లాక్ డీల్, బల్క్ డీల్స్ చూసిన. ఈవెన్ బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్‌లో కూడానా ఇక్కడ వాళ్ళు చేసిన బ్లాక్ డీల్, బల్క్ డీల్స్‌లో ఇక్కడ చూడండి ఇవి ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్‌లో ఉన్న స్టాక్సే. ఆర్‌వీఎన్ఎల్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ 2 కూడా ఎంఎస్సిఐ బ్యాలెన్సింగ్‌లో ఉన్న స్టాక్స్. బట్ రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవి అంతగా లేవు. వీటిలో కొన్న స్టాక్స్ 1.27 క్రోర్ 93 లాక్. అట్లా అని చెప్పేసి ఏవైనా స్టాక్స్‌లోని అంటే ఏదైనా బిగ్ కంపెనీస్‌లో బల్క్ డీల్స్ జరిగినాయనంటే అవి కూడా లేదు. ఏదైనా స్టేక్ హోల్డింగ్ సెల్లింగ్ జరిగిందనంటే అది కూడా లేదు. బట్ ఇది సడెన్ ఫాల్ ఏదైతే ఉందో అది మాక్సిమం మండేకి రీటైల్ ట్రేడర్స్‌ని ట్రాప్ చేయడం కోసం కూడా జరిగిందేమో అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత బిగ్ ఫాల్ అండ్ ఎంత బిగ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే మాత్రం కనిపించదు. మేబీ మార్కెట్‌ని మానిప్యులేట్ చేయడానికైనా గానీ మనకు కనిపించొచ్చు. అంటే ఈవెన్ ఈరోజు మన గిఫ్ట్ నిఫ్టీ కూడా రియాక్ట్ అవ్వకపోవడానికి కారణం ఇదే. ఇది ఎందుకంటున్నానంటే ట్రేడ్ సెటప్‌లో చెప్పినప్పుడు మీకు ఇప్పుడు అర్థమవుతది. సో, ఎఫ్ఐఐ సెల్లింగ్ ప్రకారంగా అయితే మాత్రం నేను చూసిన రీజన్స్‌లో ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ స్టాక్స్‌లోనే నిజంగానే ఇంత సెల్లింగ్ వచ్చిందా అనంటే ఇక్కడ డేటాలో కనిపించాలి. అందులో ఆర్‌వీఎన్ఎల్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ స్టాక్సే. కానీ వీళ్ళు ఇక్కడ బై చేశారు. ఓకే. సో, ఇంటిగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్ వాళ్ళు ఇక్కడ బై చేశారు. సో, వీళ్ళిద్దరూ కూడా ఎఫ్ఐఎస్ వీళ్ళు బై చేయడం జరిగింది. బట్ కాకపోతే సెల్లింగ్ అనేది ఏ స్టాక్స్‌లో జరిగినాయి లేదా అన్ని వెయిటెడ్ స్టాక్స్‌లో 0.2%, 0.3% సెల్లింగ్ జరిగిందా ఏంటి అనేది కూడా మనకు తెలీదు. సో, మరి చూడాలి. నాకైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నౌ వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్డ్ చేసిన పొజిషన్స్ చూస్తే ఇక్కడ చూడండి ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అయితే బిల్డ్ చేశారు. ఈవెన్ ఆప్షన్స్ సైడ్ స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ బిల్డ్ చేశారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం కొంచెం మిక్స్డ్‌గా బిల్డ్ చేయడం అయితే మాత్రం జరిగింది. నౌ ఇప్పుడు ఓవరాల్‌గా చూసుకుంటే ఎఫ్ఐఐ మార్కెట్‌లో ఏదైతే ఫ్రైడే సెల్ చేశారో అది మనకి ఇక్కడ క్లియర్‌గా
ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్‌లో కనపడుతుంది. ట్రాప్ చేయడానికి ఇంత బిగ్ మొమెంటమ్ ఇచ్చారని కూడా మనకు అర్థమవుతుంది. బట్ కాకపోతే ఏదైతే ఫ్రైడేలో సెల్లింగ్ చేశారో అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మ్యాటర్. అది తెలియాలంటే వార్ పరంగా ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత, ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత వీకెండ్స్‌లో ఏం అప్డేట్స్ వచ్చినాయనేది కూడా మనకు తెలియాలి. వాటి ప్రకారంగా చూసుకుంటే ట్రంప్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ కొన్ని ఇరాన్ చేసిన అగ్రీమెంట్స్‌లోని ఐ మీన్ లిటిల్ బిట్ చేంజెస్ చేయమని ప్రపోజల్ పెట్టినట్టు అప్డేట్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ చేతుల్లో ఉంది. ట్రంప్ చెప్పిన చేంజెస్‌ని చేస్తారా లేదన్నది. ఇంతకు ముందు వరకు ఇద్దరు కూడాను ఈక్వల్‌గా ఒక అగ్రీమెంట్‌కి వద్దామని అనుకున్నారు. ఇప్పుడు రైట్ నౌ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఈక్వల్‌గా అగ్రీమెంట్‌కి ఏదైతే మనం వద్దాం అనుకున్నామో దాని మీద క్లారిటీ లేదు. నాకు కొన్ని చేంజెస్ కావాలి అని చెప్పి క్లియర్‌గా చెప్పారు. ఆ చేంజెస్‌లో కూడాను ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ యురేనియం ఎన్రిచ్‌మెంట్ మీద ఇరాన్ వాళ్ళు స్టాప్ చేయమని స్టాప్ చేయాలని చెప్పి ట్రంప్ ప్రపోజల్ పెడుతున్నారు కదా! దానికి చేంజెస్ చేయమంటున్నారు. యురేనియం ఎన్రిచ్‌మెంట్ జరిగిన తర్వాత ఇప్పటివరకున్న ఎగ్జిస్టింగ్ యురేనియం ఎక్కడ పెడతారు? ఫర్దర్‌గా యురేనియం చేస్తే దాని మీద ఎట్లాంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ మేము తీసుకోవాలి. ఈ యురేనియం ఎన్రిచ్‌మెంట్ కూడాను యాస్ ఆఫ్ నౌ ఏదైతే స్టాప్ చేశారో ఇప్పటివరకు చేసింది మేము అనుకున్న ప్లేస్‌లోనే మీరు ఇవ్వగలుగుతారా లేదా? ఇట్లాంటి కైండ్ ఆఫ్ అన్‌యాక్సెప్టబుల్ ప్రపోజల్స్‌నైతే మాత్రం ట్రంప్ తీసుకురావాలనుకుంటున్నారు. మేబీ ఇది ఇరాన్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దీనిపైనే స్టిల్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హర్రీ బర్రీగా నేను చేయాలని ఏం లేదు. సో, కొంచెం నేను వెయిట్ చేసే చేస్తాను. ఏదైనా గానీ పాజిటివ్‌గానే క్లోజ్ చేస్తాను. కానీ నేను టైం తీసుకుంటానని చెప్పి ట్రంప్ అయితే మాత్రం చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ నేను జస్ట్ నార్మల్‌గా గూగుల్‌లో ఏదైనా పాజిటివ్ డెవలప్‌మెంట్ అయ్యాయేమో అని చూస్తే ఇజ్రాయెల్ వాళ్ళైతే మాత్రం కంటిన్యూస్‌గా లెబనాన్ మీద అటాక్ చేయడం ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఈవెన్ యెస్టర్‌డే కూడాన ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్ నెతన్యాహు గారు లెబనాన్ మీద ఇంకా హ్యూజ్ అటాక్స్ చేయడం కోసం అయితే మాత్రం ఆర్మీకి ప్రపోజల్స్ పెట్టారు. సో, మేబీ ఇవన్నీ కూడా చూసుకుంటే వార్ పరంగా సిట్యుయేషన్స్ ఏవి కూడా కంట్రోల్ అవ్వలేదు. మేజర్‌గా ట్రంప్ అయితే మాత్రం డిలే చేస్తుండడం, కండిషన్స్‌ని చేంజ్ చేయమని చెప్పడం ఇట్లాంటివన్నీ కూడాను మేబీ ఇరాన్ యాక్సెప్ట్ చేయదని నేను అనుకుంటున్నా. ఇన్‌ఫాక్ట్ క్రూడ్‌లో కూడాన ఇప్పుడు రైట్ నౌ మనం మార్నింగ్ మార్కెట్ అనాలిసిస్ చేస్తున్న టైంకైతే బ్రెంట్ ఆయిల్ 2.5% హైయర్ సైడ్ మూవ్ అవుతుంటే, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 2.9% హైయర్ సైడ్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే క్రూడ్ అండ్ బ్రెంట్ స్పైక్ అవుతుంటదో, ఆబ్వియస్లీ గోల్డ్ అండ్ సిల్వర్ మీద లిటిల్ బిట్ పానిక్ సిట్యుయేషన్ స్టార్ట్ అవుతది కాబట్టి, గోల్డ్ 0.63% నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంటే, సిల్వర్ ఏమో 0.45% పాజిటివ్‌లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ న్యూట్రల్‌గా ఉంది. క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం హైయర్ సైడ్ మొమెంటమ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 4 డేస్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి లాస్ట్ వీక్‌లోనే అంటే లాస్ట్ ఫ్రైడేనే మనకు అప్డేట్ వచ్చింది. 99% ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయిపోతుందని. కరెంట్‌లీ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ పరంగా అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ ఈరోజు ఢిల్లీకి అయితే మాత్రం యూఎస్ అఫీషియల్స్ రాబోతున్నారు. ఒకవేళ ఈ రోజు నుంచి జూన్ 4 లోపు నెక్స్ట్ 4 డేస్‌లో గాని ట్రేడ్ డీల్ ఏ టైంలోనైనా కంప్లీట్ అయినా గానీ మోస్ట్‌లీ ఇండియాలో ఒక బిగ్ మొమెంటమ్ చూసే ఛాన్స్ ఉంది పాజిటివ్ సైడ్. మేజర్‌గా ఆటో సెక్టార్ స్టాక్స్, ఆటో కాంపోనెంట్ స్టాక్స్, ఫార్మా స్టాక్స్, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ స్టాక్స్, టాయ్స్, సేమ్ టైమ్ ఫెర్టిలైజర్ రిలేటెడ్ కంపెనీస్, కెమికల్ రిలేటెడ్ కంపెనీస్‌లో బిగ్ మొమెంటమ్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. బట్ ఇది నెక్స్ట్ 4 డేస్. ఈ 4 డేస్‌లో ఏం జరుగుతది అండ్ సేమ్ టైమ్ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్. ఎంత పర్సెంటేజ్ టారిఫ్‌తోని ఇద్దరి మధ్య కూడా ట్రేడ్ డీల్ జరుగుతుంది. అండ్ అట్లనే ఎంత ట్రేడ్ వాల్యూతో ఇద్దరి మధ్య ట్రేడ్ డీల్ జరుగుతుందనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. నౌ టెక్నికల్‌గా వద్దాం. మీకు ఇందాక ట్రేడ్ సెటప్‌లో చెప్తాను అర్థమవుతదని అన్నాను కదా! ఇదే చెప్తాను. ఎఫ్ఐఎస్ ఎప్పుడైనా గానీ ట్రాప్ చేయాలని అనుకునేటప్పుడు అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో లేకపోతే ఫస్ట్ 1 అవర్‌లో ట్రాప్ చేస్తూ ఉంటారు. అలా ట్రాప్ చేసినేటప్పుడు అది ట్రాపింగ్ అని మనం ఎట్లా అనుకోవచ్చో తెలుసా? మీరిక్కడ క్లియర్‌గా చూడండి. నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్‌లో ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఈరోజు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే. సో, లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ లో బ్రేక్ చేస్తేనే మనకి యెస్టర్‌డే మార్కెట్ ఏదైతే ఫాల్ వచ్చిందో, ఫ్రైడే మార్కెట్ ఏదైతే ఫాల్ వచ్చిందో, ఆ ఫాల్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. నాకు తెలిసినంత వరకు ఇది బ్రేక్ అయిపోయేంత నెగెటివ్ న్యూస్‌లు అయితే మాత్రం మన మార్కెట్‌కి లేవు. ఇన్‌ఫాక్ట్ ఎఫ్ఐఎస్ మార్కెట్‌లో షార్ట్ పొజిషన్స్ బిల్డ్ చేసినా, మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయినా గానీ, డికే ఎక్కువగా జరగడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. నౌ లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రైట్ నౌ మార్కెట్ గానీ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే 23,570, 580 లెవెల్స్ దగ్గర గానీ, నిఫ్టీ గానీ ఓపెన్ అవ్వగలిగితే మాత్రం స్టార్టింగ్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. మేబీ 23,485 దగ్గరకు వచ్చినా బేరిష్ టర్న్ అవ్వద్దు. అంటిల్ అండ్ అన్లెస్ 23,500 బ్రేక్ అయితేనే ఈరోజు బేరిష్ టర్న్ అవ్వండి. లేకపోతే మాత్రం మార్కెట్స్ విల్ ప్లే హ్యూజ్ వాలటైల్ అండ్ మేబీ నాకు తెలిసి మార్కెట్స్ స్లోగా
లాస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ ఒక హైని రీటెస్ట్ చేయడానికి వెళ్తదని నేనైతే అనుకుంటున్నా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ 23,800ని రీటెస్ట్ చేయడానికి వెళ్తదని. అది బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్ సైడ్ వెళ్తది. గుర్తుపెట్టుకోండి, రికవరీ వేరు, బుల్లిష్ వేరు. బుల్లిష్ అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ సస్టైన్ అయినటప్పుడే వెళ్తది. రికవరీ అనేది వాటిని రీటెస్ట్ చేయడానికి వెళ్తదనమాట. రికవరీ అనేది 23,800 వరకు కనిపించొచ్చని నేనైతే అనుకుంటున్నా. 30 మినిట్స్ లాస్ట్ 30 మినిట్స్ ఒక లో బ్రేక్ అయితేనే బేరిష్ షేర్ టర్న్ అవ్వండి. లేకపోతే మాత్రం మార్కెట్స్ మోస్ట్‌లీ కన్సాలిడేషన్ లేదా సంవాట్ 23,800 వరకు రీటెస్ట్ చేయడానికి మూవ్ అవ్వొచ్చని నేనైతే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్, ఫర్ సెన్సెక్స్ ఈవెన్ ఐ యామ్ ఆల్సో ఎక్స్‌పెక్టింగ్ ద సేమ్ 74,600 సెన్సెక్స్‌కి అండ్ 75,600 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ సెన్సెక్స్‌కి 74,600 లెవెల్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఫాల్ చూడొచ్చు. 75,600 లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ మొమెంటమ్ చూడొచ్చు. అంటే కంప్లీట్ బుల్లిష్ సైడ్. లేదనుకుంటే మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయిన తర్వాత స్లోగా మనకి రికవరీ అవ్వడానికే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. మేబీ 75,600 రీటెస్ట్ చేయడానికి ముందుకెళ్ళొచ్చని నేనైతే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి యెస్టర్‌డే లో ఏదైతే ఉందో విచ్ ఈస్ ఇన్ 54,120, ఎనీథింగ్ ఈ లో బ్రేక్ అయితే బేరిష్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయండి. లేదనుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ హై విచ్ ఈస్ ఇన్ 54,700 దాన్నే రీటెస్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే ఫిన్ నిఫ్టీకి ఆల్రెడీ 25,340 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఫాల్ కంటిన్యూ అవుతది. లేదా 25,600ని రీటెస్ట్ చేయడానికి ఫిన్ నిఫ్టీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఓవరాల్‌గా చూసుకుంటే ఫ్రైడే మార్కెట్స్‌ని ఎఫ్ఐఐ మ్యానిపులేట్ చేశారని నేనైతే అనుకుంటున్నా. 2 వచ్చేసరికి లాస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ ఫాల్‌ని ఎప్పుడు నేను ట్రస్ట్ చేయను. ఇది ఆల్రెడీ ఫ్రైడే పోస్ట్ మార్కెట్‌లోనే మాట్లాడాను. 3 వచ్చేసరికి మార్కెట్‌లో ఫాల్ రావాలంటే ఫ్రైడే యొక్క లో బ్రేక్ అవ్వాలి. 4 వచ్చేసరికి మార్కెట్‌లో బుల్లిష్ సైడ్ రావాలంటే 30 మినిట్స్ క్యాండిల్ హైని బ్రేక్ చేయాలి. నార్మల్‌గా రికవరీ రీటెస్ట్ చేయడానికి అట్‌లీస్ట్ నార్మల్ బుల్లిష్ షార్ట్ కవరింగ్‌లాగా మీరు ఎక్స్‌పెక్ట్ చేయాలన్నా గానీ 25,600 వరకే ఆ షార్ట్ కవరింగ్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం. ఇది మేజర్‌గా పాయింట్స్ అయితే మాత్రం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్, కరెంట్‌లీ బిట్‌కాయిన్ 73,364 దగ్గర అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది. బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్‌ని రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎనీథింగ్ కరెంట్‌లీ ఉన్న 72,000 లెవెల్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ చేస్తే మేబీ బిట్‌కాయిన్‌లో ఫాల్ చూడొచ్చు. కానీ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వెళ్ళగానే బిట్‌కాయిన్ 4 డేస్ నుంచి కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఉంది. ఈ ఫేజ్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఫాల్ చూస్తాం. అప్ సైడ్ బ్రేక్ అయితే హైయర్ సైడ్ చూస్తాం. ఇక డౌన్ అండ్ అప్ 2 బ్రేక్ అవ్వకపోతే ఇక్కడే కన్సాలిడేషన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, గోల్డ్ కరెంట్‌లీ మనకి గోల్డ్ అయితే మాత్రం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ జోన్ దగ్గరే ఉంది. 4,600 నుంచి యాస్ ఆఫ్ నౌ వచ్చేసరికి 4,500. ఈ జోన్‌కి అప్ సైడ్, ఈ జోన్‌కి డౌన్ సైడ్ ఈ 2 బ్రేక్ అవ్వగలిగితే మనం మొమెంటమ్ చూస్తాం. ఆ 2 బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఈ జోన్‌లోనే మొమెంటమ్ మనకు కంటిన్యూ అవ్వచ్చు. దాన్ని ఫ్లాట్ అనుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ నా పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్‌లో బిగ్ బేరిష్ రావాలంటే 4,350 లెవెల్ బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అవ్వకపోతే మోస్ట్‌లీ బిగ్ బేరిష్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సిల్వర్ కూడాను ఆల్మోస్ట్ ఫ్లాట్‌లో ఉండిపోయింది లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ నుంచి. ఎనీథింగ్ సిల్వర్ 81 లెవెల్ బ్రేక్ అయితే మనం మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదనుకుంటే 66 లెవెల్ బ్రేక్ అయితే మెగా బేరిష్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేకపోతే మాత్రం సిల్వర్ కూడా ఫ్లాట్‌లోనే ఉంటది. రిమెంబర్ ఎనీ టైమ్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిన తర్వాత, ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోతే సేమ్ టైమ్ వచ్చేసరికి వార్ పరంగా పీస్ డీల్ కంప్లీట్ అయిపోతే గోల్డ్ అండ్ సిల్వర్‌లో మళ్ళీ బిగ్ ర్యాలీ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి అయితే మాత్రం వీక్‌కి మన సైడ్ నుంచి అయితే మాత్రం మీకు ఇందులో డెల్టా పరంగా ఏమి ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ మేము క్వెరీస్ క్లియర్ చేస్తాం. ఆన్ ద అదర్ సైడ్ మీరు అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు 50 టైమ్స్ లెవరేజ్ ఉంటది గోల్డ్ అండ్ సిల్వర్‌లో ట్రేడ్ చేసుకోవడానికి. సేమ్ టైమ్ వచ్చేసరికి మీకు 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్‌పైరీ కూడా ఉండదు. నౌ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేవైతే లేవు. జస్ట్ నార్మల్ ఉన్నాయి చెప్తాను. త్రివేణి ఇంజినీరింగ్ నంబర్స్ అయితే మాత్రం సింగిల్ డిజిట్‌లో డిక్లైన్ అయితే మాత్రం వచ్చినాయి. మేబీ అది న్యూట్రల్ అనుకోవచ్చు. ఇండిగో కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. రెవెన్యూ 1.3% పెరిగింది. ఎబిటా 87% డిక్లైన్ వచ్చింది. మార్జిన్స్ 3.6% డ్రాప్ వచ్చింది. అండ్ ఓవరాల్‌గా వాళ్ళు ఫస్ట్ టైమ్ వాళ్ళు 2,536 క్రోర్స్ లాస్‌నైతే పోస్ట్ చేశారు. బట్ కాకపోతే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫారెక్స్ లాసే వీళ్ళకి 4,843 క్రోర్ ఉందని చెప్తున్నారు. వన్ టైమ్ లాస్ 250 క్రోర్ ఉందని చెప్తున్నారు.
ఆ 2 గాని రిమూవ్ చేస్తే మాత్రం కంపెనీ కొంచెం న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా ఉన్నట్టే. బట్ చూడాలి మార్కెట్స్ ఇండిగో కంపెనీకి ఎలా రియాక్ట్ అవుతాయనేది. ఐనాక్స్ విండ్ కంపెనీ అయితే మాత్రం 50% నెట్ ప్రాఫిట్ డిక్లైన్ అయింది. మేబీ ఇది కూడా నెగెటివ్‌గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉన్నాయి. జేఎం ఫైనాన్షియల్స్ నంబర్స్‌లో నెట్ ప్రాఫిట్ 47% డ్రాప్ అయితే టోటల్ ఇన్‌కమ్ 13.9% డ్రాప్ అయింది. ఇది కూడా నెగెటివ్ సైడ్ ట్రిగ్గర్ చేయొచ్చు అని అనుకుంటున్నా. ఈఎంఎస్ లిమిటెడ్ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ 88% డ్రాప్ అయినాయి. రెవెన్యూ 55% డ్రాప్ అయింది. ఎబిటా 71%, మార్జిన్స్ 15.2, ఇది కూడా నెగెటివ్ సైడ్ ట్రిగ్గర్ చేయొచ్చు. స్పాన్ కార్పొరేషన్ నెంబర్స్ అన్నీ న్యూట్రల్‌గా వచ్చినాయి. ఓలా ఎలక్ట్రిక్ గ్రీన్ టెక్ కంపెనీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినట్టు చూపెడుతున్నాయి. ₹4 డివిడెండ్ అనౌన్స్ చేశారు. పాజిటివ్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. గ్లెన్మార్క్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం నెట్ ప్రాఫిట్‌లో 301 క్రోర్ అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ కనపడుతుంది. రెవెన్యూ 15%, ఎబిటా 35%, మార్జిన్స్ 20% పెరిగినాయి. గ్లెన్మార్క్‌కి పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎన్ఎండీసీ డబుల్ డిజిట్ గ్రోత్ ఇచ్చారు. పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ డబుల్ డిజిట్ డిక్లైన్ చూపించింది. నెగెటివ్‌గా మనం చూసే ఛాన్స్ ఉంది. ఎన్ఎండీసీ స్టీల్‌లో ఆల్మోస్ట్ లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి 3 టైమ్స్ పెరిగింది. అది కూడా హయ్యర్ సైడ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఐఆర్‌డీఏ నెంబర్స్ సింగిల్ డిజిట్‌లో డిక్లైన్ వచ్చినాయి. మేబీ రెవెన్యూ పరంగా పెరిగింది కాబట్టి మేనేజ్మెంట్ గైడెన్స్ ఏం చెప్పిందనేది చూడండి. దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఇంకేమైనా ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు కవర్ చేస్తాను. క్లియర్ కట్‌గా నేను చెప్పిన అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.